అద్భుతమైన ఈ చక్రాన్ని దర్శించిన జన్మధన్యమే. వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు స్వయంగా పంపిన సుదర్శన చక్రం ఇది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం గర్భగుడిపై ఉన్న సుదర్శన చక్రం ఎవరూ తయారు చేసినది కాదు. భక్త రామదాసు తాను ఆలయం నిర్మించిన తర్వాత ఆలయం పైభాగాన సుదర్శన చక్రం ప్రతిష్ఠించడానికై గొప్ప గొప్ప లోహ శిల్పులను రప్పించి వారి చేత సుదర్శన చక్రాన్ని తయారు చేయిస్తున్నాడు. కానీ వారు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విరిగిపోవటమో లేదా సరిగా రాకపోవటమో జరిగింది. అందుకు కలత చెందిన రామదాసు కలలో ఆ రాత్రి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై, భక్త, సుదర్శన చక్రం అంటే మహిమాన్వితమైనది, దాన్ని సామాన్య మానవులు నిర్మించలేరు. అందుకు నేను నీకు నా సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను. అది గోదావరిలో ఉంది, తెచ్చి ప్రతిష్ఠించు అని చెప్పాడు. మరుసటి రోజు గజ ఈతగాళ్లతో రామదాసు వెతికించాడు, కానీ కనిపించలేదు. మళ్ళీ రాముడు కలలో కనిపించి, అది నా మీద అమితమైన భక్తిని పెంచుకున్న నీకు మాత్రమే కనిపిస్తుంది అని చెప్పడంతో స్వయంగా రామదాసే వెళ్ళి గోదావరి మాతకు నమస్కరించి రామచంద్రునికి స్తోత్రం చేసి గోదావరిలో చేతులు పెట్టగా ఆ సుదర్శన చక్రం రామదాస్ చేతిలోకి వచ్చింది. ఆ సుదర్శన చక్రమే ఇప్పుడు మనం చూస్తున్నది. ఈ సుదర్శన చక్రాన్ని దర్శించిన ప్రతి భక్తునికి పాప పరిహారం జరిగి సుఖ సంతోషాలతో జీవించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని శ్రీ మహావిష్ణువే శ్రీ రామదాస్కు కలలో చెప్పిన మాటలు ఇవి. ఇంతటి ప్రాశస్త్యం ఉన్నది కనుకనే భద్రాద్రి మహాపుణ్యక్షేత్రమే విలసిల్లుతోంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.